సార్ ఏం చేస్తుంటారు? నేను కార్పెంటర్ వర్క్, భజన కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. సో ఏంటి అసలు పనులు ఎట్లా ఉంటాయి ఫస్ట్? పనులు ఏమి లేవండి, పనులన్నీ కుంటుపడిపోయినాయి. జగనన్న ప్రభుత్వం వచ్చినాక సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. రాగానే ఇసుక దోపిడీ అన్నాడు, ఇసుక కట్టేశాడు. 6 నెలలు సంకనాకి ఇచ్చాడు ప్రజల్ని. మా టాపీ వర్కర్లు కానీ, మా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మొత్తాన్ని కూడా అడుగు తినే పరిస్థితి తీసుకొచ్చాడు. అమ్మా, ఈ పరిపాలన అనేది ఏం బాగాలేదు నాన్న. బాగా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు కూడా పనులు లేక కుర్రోళ్ళందరూ ఖాళీగా తిరుగుతున్నారు. అలా కుంటుపడిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, చాలామంది చెప్తా ఉన్నారు పేదవాడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సంతోషంగా ఉన్నారు, గత ప్రభుత్వంలో పెత్తందారులే బాగుపడ్డారు తప్ప పేదవాడిని ఎవరో పట్టించుకోలేదని చెప్పి ఎన్నోసార్లు వ్యాఖ్యలు చేస్తారు. దీన్ని ఎట్లా చూడాలి? అది చాలా తప్పండి. పేదవాడు బతికింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే బతికాడు. జగనన్న ప్రభుత్వంలో బతికింది ఎవరయ్యా అంటే అతని దగ్గరున్న సలహాదారులు, అతని వెంబడి తిరిగేవాళ్ళు. ఎందుకంటే నాన్న అమ్మఒడి ఇచ్చాడు దేనికోసం? పిల్లలకు ఉపయోగపడిద్దని. లేకపోతే ఆటో వాళ్ళకి 10,000 అన్నాడు, 10,000 ఇస్తున్నాడు, 1000 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా 20,000 లాక్కుంటున్నాడు. ఇవన్నీ దేనికి అనవసరం. ముందు పరిపాలనలో ఒక రోడ్లు అనేవి లేవు, భవనాలు అనేవి లేవు, కార్మికులకి వర్క్ లేదు. నాన్న ఇలాంటివి చేస్తే ఓకే, జగన్ ప్రభుత్వం బాగుందని ఆనందపడేవాడు. ఎందుకంటే జగన్ అనేవాడు ఆయన ఎంతోమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఓకే పర్వాలేదు అనుకున్నాం, మంచి పరిపాలన చేస్తాడని ఊహించాం. కానీ ఆయన పరిపాలన చాలా రాంగ్ అనమాట. ఎందుకంటే అమ్మఒడి ఆశ చూపించాడు. 3,000 పెన్షన్ అన్నాడు, 3,000 చంద్రబాబు నాయుడు గారు 2,000 పెన్షన్ ఇచ్చాడు. ఆయన ఇచ్చింది 1,000 రూపాయలే. ఆ పెన్షన్ల వల్ల, ఈ అమ్మఒడి వల్ల ఉపయోగం ఏం లేదు నాన్న. ముందు అభివృద్ధి అది. గ్యాస్ పెరిగిపోయి ఇవాళ ఏదో 200 కేంద్ర ప్రభుత్వం తగ్గించింది అంతే. అన్ని రూపాయి వస్తువు 10 రూపాయలు అయింది అన్నానే ఈయన ప్రభుత్వంలో. అంతే పేదవాడు ఎక్కడ బతుకుతున్నాడు? ఎక్కడా లేదా. చాలా తప్పు అనమాట. పేదవాడు బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం ఉంటే మళ్ళీ ఆయనే అనుకుంటారు జనాలు. అదేదో 2004 రేపు ఎలక్షన్లో చూస్తారుగా, ఏ ప్రభుత్వం వస్తే ఏదో చూస్తారు, అప్పుడు మీకే తెలుస్తుంది ఎవరు అభివృద్ధి కోరుకుంటున్నారో ఆయనే గెలిపిస్తారు. అంటే ఈ 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలను విమర్శించిన ప్రతిపక్ష పార్టీలు కూడా రేపు ఆ పథకాలను కొనసాగిస్తాము, వాటికి తోడు సూపర్ 6 అని చెప్పి పథకాలు తీసుకొచ్చారు. సో మా ప్రభుత్వంలో శ్రీలంక అయినప్పుడు మరి వాళ్ళు ఎక్కడికి తీసుకొస్తారన్న ప్రశ్నలు కూడా లేవనెత్తాం. అది చాలా తప్పమ్మా. ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నాడు, ముసలాళ్ళు కానీ, విడో పెన్షన్స్ కానీ ఇవ్వాలి, తప్పలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, జగన్ ప్రభుత్వం వచ్చినా, ఇంకో ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సిందే. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం అయినా సరే ఏది ఇచ్చినా కానీ భారం అంతా ప్రజల మీద పడిద్ది. అది కాకుండా మంచి పరిపాలన అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా సరే మంచి పరిపాలన అందిస్తే బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేస్తామంటారు, కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లు అప్పు తేవాలి. ఎక్కడి నుంచి తెస్తారు? మళ్ళీ ఈయన చెత్త పన్ను వేసాడు, మళ్ళీ రేపు పొద్దున ఇంకేం పనులు వేస్తాడు, వస్తే జుట్టు పన్ను వేస్తాడేమో నాన్న. అది కూడా ఆలోచించాల్సిన పని అనమాట. అందుకనే చక్కగా మంచి పరిపాలించేవాడిని ఎన్నుకుంటాం, వాళ్ళని గెలిపిస్తాం అమ్మా. అంటే అవకాశం ఎవరికి ఉండొచ్చు అంటారు ఈ ఎన్నికల్లో? ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి జనసేన, బీజేపీ ఈ కూటమే వస్తుంది అనుకుంటున్నాం అమ్మా. సో ఈ కూటమి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది కలిసి వస్తూ ఉన్నారు. ఇప్పుడు దొంగ ఎప్పుడు ఒకడే ఉంటాడు. దొంగను పట్టుంటే 10 మంది పోలీసులు రావాలి అమ్మా. దొంగ ఎక్కడ చూసినా ఒకడే ఉంటాడు. ఒకరిని పట్టుకున్నారు ప్రజలన్నా రావాలి, దొంగల పట్టుకున్నారు పోలీసులు అన్నా రావాలి. అర్థమైందా? అది అంటే చంద్రబాబు పొత్తులు లేకుండా గెలిచిన చరిత్ర లేదు, పొత్తులతోనే వెళ్తాడు ఇప్పుడు అన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు. సజ్జల రామకృష్ణ గురించి అసలు చెప్పవసరం లేదు. అసలు పరిపాలన అంతా నడిపించేది జగన్ గారు కాదు, జగన్ గారు నడిపించేది సజ్జల రామకృష్ణ అమ్మా. పొత్తులు అంటే పొత్తుల్లో భాగంగా ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అంటే దాదాపు బీజేపీ నాయకుడు వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచే పొత్తులు నడిచినాయి. వాళ్ళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వాళ్ళ పొత్తులు కోరుకుంటున్నాడు. పొత్తులు కోరుకుంటున్న తప్పులేదుగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పొత్తులు పెట్టుకునే వచ్చాడు సిపిఐ కమ్యూనిస్టులతో, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. దాని గురించి తప్పు అనుకోవసరం మనం. ఇప్పుడు ఏంటంటే ఒక దొంగను కొట్టాలంటే దానికి సరైన సమయం కావాలి కాబట్టి పొత్తులు పెట్టుకొని వస్తున్నారు అంతే అమ్మా. అదే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కోరుకొని వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. అది. సో ఆంధ్ర రాష్ట్రంలో అసలు సామాన్యుల పరిస్థితి గురించి మాట్లాడాలంటే, సామాన్యుడు బతకాలంటే చంద్రబాబు నాయుడు రావాలి అమ్మా. ఈ ప్రభుత్వం పోవాలి, కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈయన పరిపాలన బాగా చేస్తే ఆయనకే ఓటేస్తారమ్మా. బట్ పరిపాలన బాగాలేదు కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ చంద్రబాబుని కోరుకుంటున్నారు. సామాన్యుడు బతకాలంటే చంద్రబాబు రావాలి, మళ్ళీ సామాన్యుడు బతకాలి. ఈ పథకాలన్నీ ఏమండి, ఈయన దొంగ పథకాలు ఎవరికి ఇచ్చాడండి? ఈ ఊళ్ళో మొన్న డోక్రా అని చెప్పి వేసాడు, ఎంతవరకు దిక్కు దివాన లేదు, ఎంతవరకు డబ్బులు వచ్చి లేదు, పెట్టేది బటన్ నొక్కాను అన్నాడు ఆయన. నొక్కిన డబ్బులు ఏమైనాయి? ఇంతవరకు అనుకోవడం వాళ్ళ మహిళలు ఇంకా రాలేదు అనుకుంటున్నారు. ఇంకెక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? కోడ్ వచ్చినా ఏదో కోడి ముందే వేశారు కదా. ఆయన కొడుకు ముందే వేసాడు కదా అమౌంట్. కోడి ముందే బట్టన్ నొక్కాడు ఆయన. కోడి నిన్న కాక మొన్న వచ్చింది. ఆయన కోడి ఎప్పుడు పోయిన నెలలో నొక్కాడు బట్టను, ఎంతవరకు రాలి. మీ నియోజకవర్గం విషయానికి వద్దాం. సో ఇక్కడ వణుకూరులో చూస్తే రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కువ శాతం పేదలకు ఇక్కడ ఇల్లు ఇచ్చామని చెప్పుకుంటా ఉంది.
సో ఏంటి ఇందులో అక్రమాలు జరిగినాయని చెప్పి బోడే ప్రసాద్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో విమర్శలు చేశారు. ఏంటి ఇక్కడ నిజంగా సరైనగా అందాల్సిన వాడికి పేదవాడికి ఇల్లు అందిని అంటారా, లేదా బోడే ప్రసాద్ అంటున్నట్టు అవినీతి జరిగిందంటారా? అవినీతి అనేది చాలా జరిగిందండి. ఇప్పుడు నేనున్నాను, నేను నా మాది లవ్ మ్యారేజీ. మేము మ్యారేజ్ చేసుకుని 24 సంవత్సరాలు, నేను 24 ఏళ్ళ నుంచి అద్దెంట్లో ఉంటున్నాను. నేను టీడీపీ కార్యకర్త అని చెప్పి నాకు స్థలం ఇవ్వాల, వచ్చింది కూడా తీసేశారు ఆ ప్రభుత్వం. అవినీతి అంటారా? ఒక్కొక్క రైతు దగ్గర నుంచి 6 లక్షల రూపాయలు తీసుకున్నారు వైసీపీ ప్రభుత్వం. ఒక రైతు దగ్గర 6 లక్షలు, దాదాపు 50 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది మా ఉణుకూరు గ్రామంలో ఇళ్ల స్థలాల్లో. అమ్మా చాలా ఉన్నవాడికే ఇల్లు ఇచ్చాడు. ఆ పార్టీలో ఉన్నవాళ్ళకి ఒకటి 2-3 స్థలాలు ఇచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. మాలాంటి వాళ్ళు ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇవ్వలే, అది ప్రభుత్వం వేరే ఇవ్వలేదో ఏం చేయలేదో అని వాళ్ళ ఇష్టం. వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు దేవుడు ఇమ్మంటే పూజారి ఇవ్వాలి కదా, ఇక్కడ పూజారులు ఎక్కువయ్యారు. వాడికి కావాల్సిన అంతే కదా మరి. అంతే మరి 24 ఏళ్ళ నేను అద్దెంట్లో ఇప్పుడు కూడా నేను చూపిస్తా, నేను ఉండేది అద్దెంట్లోనే. మరి స్థలం రాలా, దేనికి రాలేదు. పోనీ దానిలో ఎంత స్కామ్ చేశారంటే దాదాపు 50 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ఊళ్ళో. ఏంటి రాజకీయ నాయకులు, అప్పుడున్న ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నాడు, ఆయన ఏ ప్రభుత్వంలోకి వెళ్ళినా సరే ఆయన దాంట్లోనే స్కామ్ జరిగింది. జగనన్న స్కామ్లో మరి ఆయనకి ఎంత వెళ్ళినాయో, ముడుపులు ఊళ్ళో రాజకీయ నాయకులు పెద్ద వాళ్ళు ఉన్నారు, వైసీపీ నాయకులు, వాళ్ళకి ఎంత తెలియో అవన్నీ రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ స్కామ్లన్నీ బయటకు వస్తాయి. ఎవరు ఎక్కడున్నా సరే, ఆయన టీడీపీలో ఉన్నా ఎక్కడ దొంగ ఎవడైనా సరే, పార్థసారథి అని, జగన్ అని, చంద్రబాబు అని, పవన్ కళ్యాణ్ అని, స్కామ్ అనేది స్కామే కదా ఎవడు చేసినా. ఇప్పుడు ఈడీ ఉంది, కవిత ఆగింది, కవితను తీసుకెళ్లి జైల్లో పడేశారు. మరి రాత్రి ఏమో క్రేజీ వాళ్ళ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయన తీసుకెళ్లి జైల్లో పడేశారు. స్కామ్ జరిగితే ఎవడైనా చుట్టం ఏం కాదు కదా చట్టానికి, ఎవడైనా ఒకటి. మరి నియోజకవర్గంలో అభివృద్ధి విషయం మాట్లాడుకోవాలంటే, అభివృద్ధి విషయంలో బోడే ప్రసాద్ గారు చేసినంత అభివృద్ధి ఎవడో చేయలేదు. ఎందుకంటే ఆయన 6 నిమిషాలు కష్టపడ్డాడు. ఇప్పుడు నేను ఏ రోడ్డు అయినా సరే, సిమెంట్ రోడ్లు కానించి అన్నీ కానీ ఆయన దగ్గరికి వెళ్తే మొత్తం చేశాడు. ఆయన చేయకోకుండా ఏమీ లేదు. ఆయన ఓడిపోయినా సరే నేనున్నానని చెప్పి ప్రజల్లోకి వచ్చి తిరిగే మనిషి ఆయన. తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి చెందింది. ఇప్పుడు సారథి గారి ప్రభుత్వంలో మా ఊళ్ళో ఏం అభివృద్ధి చెందిందండి? ఎక్కడో ఒక డ్రైనేజ్ ఏదో రోడ్డు ఏదో వేసినట్టున్నారు అంతే, అంతమించి మా ఊళ్ళో అభివృద్ధి లేదు. ఆయన ఏ రోజు వచ్చి ఇక్కడ చూసింది లేదు. మరి రోజు వచ్చి మనకు కావాలి సర్వీస్ చేసే మనిషిని అనుకుంటాం మనం, అంతే కదా. మరి ఇక్కడ జోగి రమేష్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన మంత్రిని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు. ఇప్పుడు లోకల్ అతనే పనికినప్పుడు బయట ఎలా పనికి వస్తాడండి? ఇప్పుడు ఆయన ఫస్ట్లో మైలవరం వేశాడు, అక్కడ తీసేశాడు, అక్కడ నుంచి పెడన పడేశాడు, ఆ పెడన వెళ్ళాడు, అక్కడేదో ఏవలో వచ్చాడు గెలిచాడు, మళ్ళీ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఇక్కడ ఏముంటుంది ఆయనకి? ఇప్పుడు స్థానికంగా ఉన్నవాడే బలవంతుడు అవుతాడు, కానీ ఈ ఊళ్ళో పక్క ఊరు వాడిని ఎవడో చూడరు కదా. ఇప్పుడు ఏ గ్రామం అయినా ఎక్కడైనా సరే, ఇప్పుడు ఆడు పక్క గ్రామం వాడు మంచివాడైనా మనవాడిని గెలిపించుకోవాలరా అన్న ఆలోచన ఉంటుంది ఇక్కడ. ఆ ఆలోచనతోనే బోడే ముందు వీళ్ళందరూ ఇంకా సీట్ ఎవరికన్నా ఇస్తే ఏదో టఫ్గా ఉండేదే, కానీ ఇవాళ బోడేకి సీట్ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఏంటి ఆయన కష్టపడ్డాడు, 6 నిమిషాలు కష్టపడి ఆయన కష్టపడ్డాడు కాబట్టి భగవంతుడు మళ్ళీ ఆయన తీసుకొచ్చి చంద్రబాబు గారు సీట్ ఇచ్చాడు. బోడే పక్కా గెలవడం ఖాయం. ఏంటి జోగి రమేష్ అనేవాడు దరిదాపులో లేకుండా మళ్ళీ మైలవరమో పెన్నో పరిగెత్తాలి.